హాయ్ ఫ్రెండ్స్. సో CCNA తెలుగు కోర్సు నెక్స్ట్ టాపిక్ పోదాం. సో ఇక్కడ మీకు మరిన్ని మన లేటెస్ట్ వీడియోస్ మీకు కావాలంటే ఇక్కడ ఇచ్చిన youtube.com IT+/IT+ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ పోయి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ఈమెయిల్లో సెండ్ చేయబడతాయి. సో మా ఈ వీడియో కోర్స్ సంబంధించి మీకు ఏమైనా డివిడీస్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీలో మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ అగైన్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మా బ్లాగ్ ఇచ్చినాం, లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ ఇచ్చినాం, మా ఫోన్ నెంబర్ ఇచ్చినాం, ఈమెయిల్ ఇచ్చినాం. సో దాన్ని ఇచ్చేసి మీరు మీ క్వరీస్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో నా పేరు ఫయాజ్ అహ్మద్ అండి. ఓకే, స్టార్ట్ చేద్దాం క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో కంప్యూటర్ నెట్వర్క్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు పార్ట్ 1లో చెప్పానండి. జనరల్గా కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది టూ మెథడ్స్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. నెంబర్ 1 వచ్చి ఫిజికల్ వైర్స్ ఆర్ కేబుల్స్, నెంబర్ 2 వచ్చి వైర్లెస్. అంటే కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్ జనరల్గా ఫామ్ అయ్యేది వైర్స్ ఇచ్చేసి, వైర్లెస్ నెట్వర్క్స్ ఫామ్ అయ్యేది బై యూజింగ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో కంప్యూటర్ నెట్వర్క్స్ జనరల్గా వైర్స్ ఇచ్చేసి లేకపోతే కేబుల్స్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ కేబుల్స్ వాడతామండి. నెంబర్ 1 వచ్చి కోయాక్సిల్ కేబుల్. అది 1980s-90sలో చాలా ఫేమస్. దాని తర్వాత ఫిక్స్డ్ వైర్ కేబుల్, దాని తర్వాత ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. సో కోయాక్సిల్ కేబుల్ ఆల్రెడీ నేను చెప్పానండి మీకు. 80s and 90sలో కోయాక్సిల్ కేబుల్ చాలా ఫేమస్. సో జనరల్గా ఈ కోయాక్సిల్ కేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కాపర్ వైర్ ఉంటుంది, దానికి ఇన్సులేటెడ్గా ఒక మెష్ ఉంటుంది. సో ఫుల్ ప్లాస్టిక్గా ఇక్కడ కవర్ చేసి ఉంటారు, ఆ కోర్కి ప్లాస్టిక్గా కవర్ చేసి ఉంటారు, దాన్ని ఇన్సులేషన్ అంటారు. సో దానిపైన మళ్ళీ కాపర్ మెష్ ఉంటుంది, అంటే మెటాలిక్ మెష్ ఉంటుంది. దానిపైన మళ్ళీ అవుట్ సైడ్ ఇన్సులేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ ఫిజికల్గా మన ఎక్కడ డ్యామేజ్ కాకుండా వైర్ని వాళ్ళు 1980sలో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఆ విధంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అలాగే ఇక్కడ దీన్ని టీ కనెక్టర్ అంటారు. కోయాక్సిల్ కేబుల్ చేసి సిస్టమ్స్ కనెక్ట్ చేయడానికి టీ కనెక్టర్ యూజ్ చేసేవాళ్ళు. దాన్నే BNC కనెక్టర్ కూడా అంటుంటారు, బ్రిటిష్ నేవల్ కనెక్టర్ అని చెప్తుంటారు. సో జనరల్గా ఓల్డెన్ డేస్లో సేమ్ టైప్ ఆఫ్ కోయాక్సిల్ కేబుల్ ఇచ్చేసి కేబుల్ నెట్వర్క్ని కూడా టీవీస్ని కూడా కనెక్ట్ చేసేవాళ్ళు. దాన్ని RG59 అంటుంటారు. సో జనరల్గా ఇవి 50 ohms ఇంపిడెన్స్ ఉంటుందండి. అంటే 50 ohms ఇంపిడెన్స్తో ఇది మొత్తం డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. సో ఇక్కడ చూడండి, సిస్టమ్ ఇలా ఉంది, BNC కనెక్టర్ ఇలా ఉంది. ఒక బస్ టోపాలజీ చేసి మనం ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే కంప్యూటర్ నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో జనరల్గా కోయాక్సిల్ కేబుల్స్ని 2 మెథడ్స్గా డివైడ్ చేస్తారు. 10/2 దట్ ఈస్ కాల్డ్ థిన్ నెట్. ఇది 200 మీటర్స్ కన్నా మినిమం 200 మీటర్స్ ఇది మొత్తం కంప్యూటర్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పనికి వస్తుంది. అలాగే 200 మీటర్స్ కన్నా ఎక్కువ ఇది కంప్యూటర్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పనికి రాదు. దానికోసం మనం సో ఫర్ ఎగ్జాంపుల్ 200 మీటర్స్ కన్నా ఎక్కువ డేటా మొత్తం 200 మీటర్స్ కన్నా ఎక్కువ కంప్యూటర్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి జనరల్గా మనం ఇచ్చేసే కోయాక్సిల్ కేబుల్ పేరు 10/5 థిక్ నెట్ అండి. సో జనరల్గా ఇది 500 మీటర్స్ వరకు మనకు కంప్యూటర్ నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కేబుల్ వాడుతుంటాం. సో 10/2 లాగా 10/2 అయితే థిన్ నెట్ అంటాము. అది 200 మీటర్స్ వరకు డేటా కంప్యూటర్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే 10/5 దాన్ని థిక్ నెట్ కోయాక్సిల్ కేబుల్ అంటాం. అది 500 మీటర్స్ వరకు కంప్యూటర్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పనికి వస్తుంది. సేమ్ స్ట్రక్చర్ మొత్తం అలాగే ఉంటుంది. కాపర్ ఇన్సులేషన్, తర్వాత కాపర్ మెష్, తర్వాత అవుట్ సైడ్ ఇన్సులేషన్. సేమ్ మనకు అక్కడ యూజ్ చేసినట్టు ఇక్కడ మనం టీ కనెక్టర్ యూజ్ చేస్తాం కంప్యూటర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ కేబుల్ టైప్ వచ్చి ఇక్కడ మనం వాడేది నెక్స్ట్ ట్విస్టెడ్ వైర్ కేబుల్స్. సో జనరల్గా ట్విస్టెడ్ వైర్ అంటే జనరల్గా 2 మెథడ్స్ ఉన్నాయండి. నెంబర్ 1 వచ్చి ట్విస్టెడ్ వైర్ కేబుల్స్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి షీల్డెడ్ టెస్ట్ పెయిర్, దట్ మీన్స్ STP. నెక్స్ట్ వచ్చి అన్షీల్డెడ్ టెస్ట్ పెయిర్.
అంటే షీల్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ట్విస్టెడ్ పెయిర్లో 8 కేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క కేబుల్లో 2 కేబుల్స్గా ట్విస్ట్ చేసి ఉంటారు. అంటే మొత్తం 8 కేబుల్స్ కాంబినేషన్ ఆఫ్ 2 కేబుల్స్. అంటే ఒక్కొక్క కేబుల్ని రెండు కేబుల్స్ ట్విస్ట్ చేసి ఉంటారు కాబట్టి మొత్తం మనకు చూడడానికి దూరం నుంచి చూడడానికి 4 ఉంటాయి, బట్ అవి మొత్తం 8 కేబుల్స్ అండి. సో ఈ కేబుల్స్కి మనం షీట్ ఉంటుంది, మెటల్ షీటు, దాన్ని షీల్డెడ్ ట్విస్ట్ పెయిర్ అంటాం. సో దానిపైన కేబుల్ మామూలుగా ప్లాస్టిక్ ఇన్సులేషన్ కేబుల్ ఉంటుంది, దాన్ని ఎస్టీపీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్స్ ఉన్నాయి, దానిపైన షీల్డింగ్ లేదనుకోండి, దాన్ని యూటీపీ అంటాం, అంటే అన్షీల్డెడ్ కేబుల్ అంటాం. సో జనరల్గా 10/T అంటే ఇవి జనరల్గా 10 MBPS అంటే 10 MBPS పర్ సెకండ్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. అలాగే ఇది మొత్తం 100 మీటర్స్ డిస్టెన్స్ వరకు దీన్ని యూజ్ చేసి మనం కంప్యూటర్ నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి జనరల్గా ట్విస్టెడ్ పెయిర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ట్విస్టెడ్ పెయిర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లు ఉంటాయి. నెంబర్ 1 వచ్చి కేటగిరీ 3. జనరల్గా కేటగిరీ 3 ట్విస్టెడ్ పెయిర్ని PBX అంటారు. అలాగే దాన్ని TPBX అండ్ 10/T అంటుంటాం. ఇది జనరల్గా టెలికమ్యూనికేషన్ ఇంటర్ కనెక్షన్ కోసం, టెలికమ్యూనికేషన్ కనెక్షన్స్ కోసం వాడుతుంటాం. అలాగే కేటగిరీ 5 జనరల్గా 10/100/TX అంటాం. 100/TX అంటే 100 మెగాబిట్స్ పర్ సెకండ్ వరకు ఇది డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ట్విస్టెడ్ పెయిర్ 5E, ఇక్కడ చూడండి 1000/T. సో జనరల్గా ట్విస్టెడ్ పెయిర్ 5E అంటే ఇది 1 GB పర్ సెకండ్ వరకు డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ ఇచ్చి ట్విస్టెడ్ పెయిర్ 6 1000/T. ఇది కూడా 1000/T అంటే ఇది సేమ్ 5Eతో పోల్చుకుంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా ఇది కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ 5Eతో పోల్చుకుంటే చాలా థిక్గా ఉంటుంది. అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ. అట్ ది సేమ్ టైమ్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా చాలా ఈజీగా దీన్ని వాడుతుంటారు. 6ని కేటగిరీ ట్విస్టెడ్ పెయిర్ 6. అలాగే నెక్స్ట్ ఫైనల్ కేటగిరీ ఇప్పుడున్న ప్రజెంట్ ట్విస్టెడ్ పెయిర్ 6A అంటే ఇది మ్యాక్సిమం 10 GB/T అంటే 10 GB బిట్స్ పర్ సెకండ్ వరకు ఇది డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనకు ట్విస్టెడ్ పెయిర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో అవైలబుల్ ఉన్నాయి. సో జనరల్గా ల్యాన్స్ కనెక్షన్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ట్విస్టెడ్ పెయిర్స్ మనం వాడుతుంటాం. అకార్డింగ్ టు మనం ఇన్వెస్ట్ చేసే బేస్ చేసుకుని షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అలాంటి అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ మనం వాడుతుంటాం. అట్ ది సేమ్ టైం సో ట్విస్టెడ్ పెయిర్స్లో ఇంటర్ఫరెన్స్ డిస్టర్బెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ట్విస్టెడ్ పెయిర్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ ఒక ట్విస్టెడ్ పెయిర్ కనెక్టర్ అయింది. ట్విస్టెడ్ పెయిర్ కనెక్టర్ నథింగ్ బట్ మనం జనరల్గా అక్కడైతే T కనెక్టర్ అంటూ ఉంటాం. ఇక్కడ ట్విస్టెడ్ పెయిర్ కనెక్టర్ అండి. ట్విస్టెడ్ పెయిర్ కనెక్టర్ని జనరల్గా మనం ఇక్కడ RJ45 అంటాం. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 8 కేబుల్స్ అంటే ఒక్కొక్క కేబుల్ 2 కేబుల్స్ ట్విస్ట్ చేసి ఉంటారు. సో 4 కేబుల్స్గా దాన్ని ట్విస్ట్ చేసి ఉంటారు. అది 4 పిన్స్లో ఇక్కడ వచ్చి ఉంటుంది. సో దీన్ని RJ45 అంటాం. ఇక్కడ ఒక కనెక్టర్ ఇచ్చేసి స్విచెస్ లాంటి సిస్టమ్స్కి కనెక్ట్ చేసి ఉంటాం. సో ఈ విధంగా కనెక్ట్ చేసి మనం సిస్టమ్స్ని ఒక కంప్యూటర్ నెట్వర్క్స్లో ఫామ్ చేస్తాం. సో ఈ విధంగా మనకు ట్విస్టెడ్ పెయిర్ స్విచెస్ దట్ ఈజ్ RJ45 ఇచ్చేసి మనం 4 పిన్స్ స్విచెస్ అంటుంటాం. దాన్ని RJ45 4 పిన్ స్విచెస్ అంటాం. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం కంప్యూటర్ నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం ట్విస్టెడ్ పెయిర్ ఇచ్చేసి. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్. సో ఇక్కడ ఫైబర్ ఆప్టిక్ అంటే మనకు జనరల్గా మొత్తం డేటా ట్రాన్స్ఫర్ అనేది లైట్ ఫామ్లో జరుగుతుంటుంది. అట్ ది సేమ్ టైం డేటా కూడా బైనరీ డేటా ఫార్మేషన్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో బైనరీ డేటా ఫామ్ అంటే 0s and 1s. అలాగే ఇక్కడ డిస్టర్బెన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ చాలా నెగ్లిజిబుల్ అంటే నిల్, అసలు ఏముండదు. అట్ ది సేమ్ టైమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ కమ్యూనికేషన్, లార్జ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ఉన్న కంప్యూటర్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్విస్టెడ్ పెయిర్ వాడుతూ ఉంటాం.
సో ఈ విధంగా లార్జ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే ఫాస్ట్ ఉండడానికి, అలాగే డిస్టర్బెన్స్ కూడా తక్కువ అంటే నెగ్లిజిబుల్గా డిస్టర్బెన్స్ ఉండి డేటా ట్రాన్స్ఫర్ అవడానికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వాడుతుంటాం. అట్ ద సేమ్ టైం డేటా కూడా ట్రాన్స్ఫర్మేషన్ లైట్ ఫామ్లో జరుగుతుంటుంది ఇన్ ద సెన్స్ ఆఫ్ బైనరీ డేటా, 0s and 1s. సో జనరల్గా ఫైబర్ ఆప్టిక్ని జనరల్గా మనం ఒక డయాగ్రామ్ వేలో చూపించాలంటే ఈ విధంగా ఉంటుంది. ఇది సెండింగ్ సైడ్ అయితే ఇది రిసీవింగ్ సైడ్ అనుకున్నాం. సెండింగ్ సైడ్ అయితే రిసీవింగ్ సైడ్. మొత్తం ఈ కాన్సెప్ట్ని కండక్టర్ని కోర్ అంటుంటాం, మొత్తం ఈ కేబుల్ని క్లాడింగ్ అంటాం. సో ఈ విధంగా ఒక సైడ్ నుంచి మనకు డేటా సెండ్ చేస్తే ఇంకో సైడ్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం కోర్ కూడా ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం పైన చూపించినట్టు డేటా కూడా లైట్ ఫామ్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లాంగ్ డిస్టెన్స్లో చాలా ఫాస్ట్గా, ఆల్రెడీ చెప్పాను 10 GB బిట్ పర్ సెకండ్, 10 GB బిట్ పర్ సెకండ్ కూడా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. సో ఈ విధంగా మనకు కేబుల్స్ యూజ్ చేసి మనం డేటా కనెక్షన్ చేసుకుంటాం. ఈ మా ఈ కోర్స్ సంబంధించి మీకు నా వీడియోస్ కావాలంటే మా దగ్గర తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మా మొబైల్ నెంబరు, మా ఈమెయిల్ ఐడి, మా బ్లాగ్, అలాగే మా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.